లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మట్కా కుల్ఫీ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని అందులో 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు పోసుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు ఇలాగే మరిగించుకోవాలి. పాలు 1/2 లీటర్ అయిన తర్వాత దీంట్లో మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లో టేబుల్ స్పూన్ పాలు తీసుకొని అందులో చిటికెడు కుంకుమ పువ్వు వేసి కలుపుకోవాలి. ఇలా రంగు వచ్చిన తర్వాత ఈ పాలని మూకుడులో ఉన్న పాలల్లో వేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత గరిటెతో కలుపుకోవాలి. చూసారుగా చక్కటి రంగు వచ్చింది. ఈ పాలను ఇలాగే ఎప్పుడూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పంచదార వేసుకొని కరిగే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని మరొకసారి కలపాలి. ఇప్పుడు 1/2 కప్పు బాదం పలుకులు, 1/2 కప్పు పిస్తా పలుకులు వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం బాగా చిక్కగా అయ్యేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి. మీరు చూస్తున్నారుగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక మట్కా తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత దీనిపై కుంకుమ పువ్వు రేకలు అలాగే పిస్తా పలుకులు చల్లుకోవాలి. ఇంకా మరికొన్ని బాదం పలుకులు కూడా దీనిపై వేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఈ మట్కాని తీసుకొని ఫ్రీజర్లో 5 గంటల పాటు పెట్టుకోవాలి. 5 గంటల తర్వాత మట్కా కుల్ఫీ రెడీ అయ్యింది. ఇది ఫ్రీజర్లో నుంచి తీసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే ఉంచుకోవాలి. 1 నిమిషం తర్వాత తీసి చూస్తే ఎంతో నైస్గా చల్లగా టేస్టీగా ఉండే మట్కా కుల్ఫీ రెడీ. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.